పుట్టమని చెప్పించాడు. ఆ వీరభీషుడే ఈ శాంతనుడు. గాలికి చీర ఎగిరినప్పుడు తనను చూసిన వీరభీషుణ్ణి గంగాదేవి కూడా ఇష్టపడింది. అయితే వీరభీషుని గురించి ఆలోచిస్తూ బ్రహ్మలోకం నుండి భూలోకానికి వస్తున్న గంగాదేవికి దారి మధ్యలో ఒకచోట దేవతలైన అష్టవశులు విచారంగా కనిపించారు. వెంటనే గంగాదేవి వారి వద్దకు వెళ్ళి మీ విచారానికి గల కారణమేమిటి అని అడిగింది. దానికి ఆ వసువులు ఇలా చెప్పారు. వరుణుడి కుమారుడైన వశిష్ఠ మహాముని మేరు పర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. అయితే వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అనే ఒక కామధేనువు ఉంది. వశిష్ఠునికి ఏం కావాలన్నా ఆ కామధేనువు వాటిని క్షణాల్లో ఏర్పాటు చేసేది. అయితే ఒకసారి ఈ అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఉన్న కామదేవుని యొక్క అద్భుతమైన మహిమలను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ 8వ మంది వసువులలో 8వ వసువైన ప్రభాసుడి భార్య తన భర్తతో ఇలా అంది. నందిని అనే ఈ కామధేను యొక్క పాలు తాగితే ముసలితనం రాకుండా